లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రిసెప్షన్కి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షిలతో భేటీ అయ్యి లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ ఆనంద్. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. ఏదైతే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడికి సంబంధించిన రిసెప్షన్ కార్యక్రమంలో, శంషాబాద్ లో జరిగే రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఏదైతే అనంతరం ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపదాస్ మున్షి, అదేవిధంగా మంత్రులు కూడా హాజరవుతున్న పరిస్థితి. అంటే మొత్తంగా ఆ కార్యక్రమం అనంతరం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపదాస్ మున్షిలతో ఇటు ఏఐసీసీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్ కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గేలు ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఈ భేటీలో ప్రధానంగా అంటే మార్చి 9న ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందన్న నేపథ్యంలో దానికి ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు అయితే చేస్తారు. దీనికి సంబంధించి ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే ఈ ఎంపిక ప్రక్రియలకు సంబంధించి ఢిల్లీలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనల సందర్భంగా ఇప్పటికే చర్చించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యం ఈ రోజు కూడా ప్రధానంగా కుర్చీ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో అదేవిధంగా అంటే ఇప్పటికే సునీల్ కన్గోల్ టీం కూడా సర్వే నిర్వహిస్తుంది. అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ టీం ప్రత్యేకంగా చేస్తుంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ ద్వారా కూడా నివేదిక తెప్పిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అయితే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అయితే అభ్యర్థుల విషయంలో ఇప్పుడు షార్ట్ లిస్ట్ ఇప్పటికే అధిష్టానానికి అందజేసిన పరిస్థితి. తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికీ చర్చించిన నేపథ్యంలో ఈ రోజు ప్రధానంగా చర్చించి అభ్యర్థుల విషయంలో కొలిక్కి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం అయితే సుదీర్ఘంగా ఈ సమావేశాలు అయితే మాట్లాడే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఆనంద్, థ్యాంక్ యూ శ్రీనివాస్.